చెలో అసెంబ్లీ ముట్టడి పిలుపులో భాగంగా రాయలసీమ ప్రాంతం నుండి బస్సులో వస్తున్న 30 మంది సర్పంచ్లను కాజా టోల్గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు సర్పంచ్లను తరలించారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన సర్పంచ్లు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు మీడియాతో మాట్లాడారు. సింగం శెట్టి సుబ్బరామయ్య, వైస్ ప్రెసిడెంట్ పంచాయతీరాజ్ ఛాంబర్. నేను తిరుపతి నుంచి వచ్చానండి. రోజున రాష్ట్ర ప్రభుత్వం 14th ఫైనాన్స్ అండ్ 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఈరోజు సాయంత్రం మా సర్పంచుల ఖాతాల్లో వేస్తే రేపు పొద్దునకెళ్ళి ఆ నిధులన్నీ మాయం చేసేసారు. ఎక్కడెళ్ళే అని చూస్తే మా అకౌంట్లో పడిన నిధులు మా ప్రమేయం లేకుండా అవి విత్డ్రా అయినాయంటే ఒక రకంగా దొంగిలించినట్టు. ఆ నిధులు ఎవరు దొంగిలించబడ్డారా అని చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను పక్కదోర పట్టించారు. అంటే ఆయన మా ప్రమేయం లేకుండా మా ఖాతాల నుంచి తీసుకున్నాడంటే దొంగలించబడినట్టే లెక్క. దొంగలించాడు. ఆ నిధులను 8,635 కోట్ల రూపాయలు ఆయన మా సర్పంచుల ఖాతాల నుంచి తీసేసుకోవడం జరిగింది. ఆయన 3 సంవత్సరాల నుంచి కూడా మేము అనేక పర్యాయములు, అనేక దఫాలుగా, అనేక రకాలుగా మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఆయనకు ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. అయినా మేము అనేక పర్యాయాలు అతని దృష్టి తీసుకెళ్ళాం. చలో ఢిల్లీ కూడా ప్రోగ్రాం చేసాం. అక్కడ నిర్మలా సీతారామన్ కలిసినాం, పంచాయతీరాజ్ ఛాంబర్ మినిస్టర్ని కలిసినాం, జంతర్ మంతర్లో ధర్నా చేసాం. వాళ్ళకు నివేదిక ఇస్తే పంచాయతీరాజ్ మినిస్టర్, ఆ మినిస్టర్ గారు మన రాష్ట్రానికి ఒక కమిటీని కూడా పంపించారు. చూసిన తర్వాత 4-5 మండలాలు తిరిగారు వాళ్ళు కూడా, ఈస్ట్ వన్ సైడు. ఇవన్నీ చాలా దారుణంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇంత నిధులను దుర్వినియోగం చేస్తున్నారా ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పిన వాళ్ళు ఆశ్చర్యపడే పరిస్థితులు వచ్చాయి. ఆ కంప్లైంట్లు కూడా తీసుకెళ్లారు. ఒక పంచాయతీ నుంచి 70 లక్షల నుంచి 80 లక్షల వరకు కూడా కాజేశారు. అటువంటి పరిస్థితుల్లో దుర్మార్గ పరిస్థితులు ప్రభుత్వం ఉంది. అయినా వాళ్ళు అక్కడి నుంచి కూడా మేము ఈ నిధులను మీరు మళ్ళా తిరిగి ఇచ్చేంతవరకు మీకు ఏ నిధులు ఇవ్వమని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా అట్లా ఆపేయడం జరిగింది. కాబట్టి మేము మా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 12,918 గ్రామ పంచాయతీల్లో 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీస మౌలిక వసతులు కూడా లేకుండా, బ్లీచింగ్కి డబ్బు లేకుండా, బోర్లు మోటార్లు మరమ్మతు చేసుకోవాలంటే డబ్బు లేకుండా, సీసీ రోడ్లు వేసుకోవడానికి లేకుండా, స్ట్రీట్ లైట్లు వెలిగించుకోవడానికి కూడా డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా డబ్బులు మాకు వెంటనే ఇప్పించాలి. లేని పక్షంలో మేము ఈ నెల ఆఖరి లోపల చలో విజయవాడ మళ్ళా ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం. ఈరోజు చలో అసెంబ్లీ పెట్టాం. అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము విజయవాడలో చేపట్టడం జరుగుతుంది. దానికి దిగి రాకపోతే మా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు అంతా కూడా 170,000 మంది ఈరోజు పార్టీలకు అతీతంగా మేమంతా ఉన్నాం. రాబోయే 2 నెలలు మాత్రమే ఎలక్షన్ ఉంది. మీరు ఈ నిధులు మా నిధులు మాకు ఇచ్చి మా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నోచుకోకపోతే తప్పకుండా మిమ్మల్ని గద్దె దింపేది రోజులు దగ్గర పడ్డాయి. మేమంతా కూడా చిత్తుగా ఓడిస్తామని చెప్పిన కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి. మా నిధులు మాకు వెంటనే మా ఖాతాల్లో మాకు వేయండి. అదేవిధంగా మా సర్పంచులకు నెలకు గౌరవ వేతనం 15,000 ఇవ్వండి. అదేవిధంగా ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ ఉందో మా సర్పంచుల ఆధీనంలోకి తీసుకురండి. అదేవిధంగా 14th ఫైనాన్స్ అండ్ 15th ఫైనాన్స్ ఏదైతే 73-74 సవరణ రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 11వ షెడ్యూల్లో ఉన్నటువంటి 29 అంశాలను కూడా మా సర్పంచుల ఆధీనంలోకి తీసుకొచ్చి అవన్నీ కూడా మా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ద్వారా జరిగించాలని, అదేవిధంగా మా సర్పంచులను మా నిధులను ఇచ్చి మా గ్రామీణ ప్రాంతాల్లో మరో పుంజిగా ఉండే విధంగా చూడాలని చెప్పని మేము కోరుకుంటాం. లేకపోతే మమ్మల్ని ఏ ప్రభుత్వం అయితే గుర్తిస్తుందో ఆ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి మేము మరలా పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా తెలియజేస్తాం. ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమానికి రావడానికి కూడా అదే కారణం. మేము వచ్చి మా నిధులని, మా యొక్క గౌరవ వేతనాలని, అలాగే సచివాలయాలని, వాలంటీర్లని మాకు అనుసంధానం చేసి మా ఆధ్వర్యంలో నడిచే విధంగా దాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మా సర్పంచులకు కానీ ఏ విధమైన గౌరవం కానీ ఏవీ లేవు. పంచాయతీల్లో కనీసం మౌలిక సదుపాయాలు, తాగునీటి వసతులు కల్పించాలన్నా రోడ్లు కానీ, కాలువలు కానీ, అలాగే స్ట్రీట్ లైట్స్ కానీ ఏమి కూడా
పారిశుద్ధ్య పనులు కూడా చేసుకోవడానికి కనీసం మేము నోచుకోలేకపోతున్నాం. ప్రజలకి ముఖం కూడా చాటేసుకొని తిరగవలసిన పరిస్థితి వచ్చింది. అంత దౌర్భాగ్యం వచ్చింది. ఈ ప్రభుత్వం ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు నడిచాయి కానీ ఏ ప్రభుత్వంలో కూడా ఏ పరిపాలనలో కూడా ఇంత దౌర్భాగ్యం నడవలేదు. ప్రజలకు ఏ విధమైన పనులు చేయాలని కూడా ప్రజలకు అభివృద్ధి పరిచే పనులు చేయాలని కూడా మాకు ఏ విధమైన నిధులు లేకపోవడం వల్ల మేము చేయలేకపోతున్నాము. కావున మా నిధులను వెంటనే విడుదల చేయాలని మేము ఈ ముట్టడికి వచ్చాము. వెంటనే నిధులు విడుదల చేస్తారని మేము కోరుతున్నాం. అలాగే సర్పంచులకి గౌరవ వేతనం 15,000 రూపాయలు చేయాలని దాని డిమాండు మేము చేస్తాము. ఈ అభివృద్ధులన్నీ చేయాలని వెంటనే నిధులు విడుదల చేయాలని మేము కోరుకుంటాము. జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామ సర్పంచ్ నేను. నా పేరు చోడంజల్లు కొండయ్య. మాది 5,500 ఓట్లున్న 8,000 జనాభా కలిగిన గ్రామము. మా గ్రామంలో దాదాపు ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయింది నేను సర్పంచ్గా ఎన్నికయ్యి. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. గ్రామాల్లోకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు విధులు లేవు, నిధులు లేవు. అంటే విధులు అంటే మేము సర్పంచ్గా చేయాల్సిన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎలాంటివి చేయలేకపోవడం, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మమ్మల్ని చాలా దూరంగా పెట్టేసింది ఈ గవర్నమెంటు. అలాగే కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీ చెందకుండా మధ్యలోనే మాయం చేస్తూ ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎలాంటి సర్పంచ్ అంటే పనికిరాని వ్యవస్థగా, పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే పనికిరాని వ్యవస్థగా తయారు చేసింది ఈ గవర్నమెంటు. 3 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు చలో అసెంబ్లీ పంచాయతీరాజ్ ఛాంబరు వైబీవి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో, అలాగే సర్పంచుల సంఘం లక్ష్మీ ముత్యాలరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి మేము ఒక బ్యాచ్గా ఒక 50 మంది రావడం జరిగింది. వాటిలో ఒక 30 మందిని ఒక బస్సులోకి ఎక్కించి ఇక్కడికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాం. మేము అసెంబ్లీకి పోవడానికి బస్సు ఎక్కితే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. ఈ గవర్నమెంట్ పైన మాకు ఎలాంటి నమ్మకం లేదు. 3 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం, కేంద్రం ఇచ్చే నిధులను గ్రామ పంచాయతీలు చేరకుండా చేస్తున్న ఈ ప్రభుత్వం వచ్చే ఇంకా 2 ఏళ్లలో కూడా ఎలాంటి గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు ఇచ్చే అవకాశం లేదని మాకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది. అందువల్ల ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ అనేక ఢిల్లీ నుంచి గల్లీ వరకు మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ధర్నా కార్యక్రమం చేశాం. కానీ ఎలాంటి స్పందన లేదు. ఈ ప్రభుత్వం మా పైన కక్ష కట్టింది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు సర్పంచ్ యొక్క పాత్ర ఏంటో ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేట్టుగా చేస్తామని ఈ సభాముఖంగా, ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. దీనిపైన ఇంకా అనేక పోరాటాలు చేస్తాం. ఈ గ్రామాల్లో తిరిగి గ్రామాలకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో సవివరంగా వివరించి ఎవరికి ఓటేయాలో అనేది నిర్ణయించి ప్రజలు తెలియపరుస్తామని మా పాత్రను వివరిస్తాం. కేంద్రం నుండి వచ్చే నిధులు గ్రామ పంచాయతీ అకౌంట్లలో నేరుగా చేర్చాలి. మాకు వచ్చే నిధులు మధ్యలోనే మాయమైపోతూ ఏదో అరాకొర మాత్రమే విడుదల చేస్తూ దానికి 190 సమస్యలు పెట్టుతూ మేము విత్డ్రా చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వ్యవస్థ మాకు పిఎఫ్ అకౌంట్లలో నేరుగా నిధులు పడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ సర్పంచ్ ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరగాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా ఈ సర్పంచుల యొక్క 3,000 ఇస్తున్నారు గౌరవ వేతనము, దాన్ని 10,000 వరకు 15,000 వరకు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకత్వం, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. సర్పంచుల ఐక్యత, సర్పంచుల